తమిళనాడులో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కర్ణాటక నుంచి కావేరీ నదికి వరద నీరు ఇన్ఫ్లో 1,05,000 క్యూసెక్లుగా ఉంది. మరోవైపు హొగెనెక్కల్ జలపాతాలకు సందర్శకులకు అనుమతి నిరాకరించారు. అటు సేలంలోని మెటూరు డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 1,00,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక వరద ఉధృతి నేపథ్యంలో 11 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కావేరీ నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తమిళనాడులో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కర్ణాటక నుంచి కావేరీ నదికి వరద నీరు ఇన్ఫ్లో 1,05,000 క్యూసెక్లుగా ఉంది. మరోవైపు హొగెనెక్కల్ జలపాతాలకు సందర్శకులకు అనుమతి నిరాకరించారు. అటు సేలంలోని మేటూరు డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 1,00,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో 11 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కావేరీ నది పరివాహిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.